జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పైన మన మోడీ ప్రభుత్వం పట్టు బిగిస్తుంది. సరే, ఇంతకు ఏం జరుగుతుంది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పిఓజేకే అంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని చెప్పి అర్థం అనమాట. మన దేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగానే ఈ జమ్మూ కాశ్మీర్లో భాగమైనటువంటి ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీరు పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి మీరు ఆలోచించండి. కనీసం మన దెబ్బకు మన పేరు ఎత్తితే వాళ్ళు గడగడగడ పదుతారు. ఎవరో ఇలా పాకిస్తాన్ వాళ్ళు. అలాంటిది మన దేశ భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారంటే అప్పట్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వంయా? ఆ ప్రధానమంత్రి ఎంత పనికిమాలినోడైతే. అప్పటి కాంగ్రెస్ పాలకుల అసమర్థత మూలంగానే మనము ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అయితే వదులుకోవాల్సి వచ్చిందనమాట. అప్పటి మన సైన్యం ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను స్వాధీనం చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రముఖులు మన సైన్యాలను పక్కన పెట్టి ఈ విషయం పైన ఐక్యరాజ్య సమితికి విన్నారు. ఇంతకంటే చేతగాంతనం, ఇంతకంటే పనికిమాలితనం, ఇంతకంటే మొండమోపుతనం ఏమన్నా ఉంటుందా? ఒకసారి మీరే ఆలోచించండి. మనోడు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ ఐక్యరాజ్య సమితికి పోయినారు. అసలు ఏం మనుషులు బతుకులు చేయడా. కానీ ఐక్యరాజ్య సమితిలో ఈ విషయం ఇప్పటి వరకు తేలకుండా అలాగే మూలన పడిపోయింది అనమాట. అందుకు ఈ కాంగ్రెస్ నాయకుల అసమర్థతే కారణం. ఇకపోతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగం అనమాట. పేరుకే స్వయం పరిపాలనా ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ అయితే పరిపాలిస్తుంది. 1947 నుంచి భారతదేశం ఈ పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉండదన్నమాట. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటూ ఉంటుంది. దీనికి సరిహద్దులుగా ఉత్తరాన ఈ గిల్గిట్ బాల్టిస్తాన్, ఇది కూడా చెప్పాలంటే మన దేశంలో భాగమే. ఇకపోతే దక్షిణ వైపున పాకిస్తాన్ పంజాబ్, అంటే మన దేశంలో పంజాబ్ రాష్ట్రం ఉన్నట్టే ఈ పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉండదన్నమాట. అది ఇక పశ్చిమాన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలు ఉన్నాయన్నమాట. తూర్పు వైపున జమ్మూ కాశ్మీర్ ఉండాలి. ఈ రెంటి మధ్య నియంత్రణ రేఖ ఉండదన్నమాట. దానినే మనం ఇప్పుడు ఎల్ఓసి అని చెప్పి పిలుస్తున్నాం. ఈ భూభాగం మొత్తం వైశాల్యం వచ్చేసి 13,297 చదరపు కిలోమీటర్లు. సరే, మైళ్ళలో చెప్పాలనుకుంటే 5,134 చదరపు మైళ్ళు అనమాట. ఈ ముజఫరాబాద్ అనేది దాని రాజధాని అనమాట. దీనికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు 2017 జాతీయ జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా వచ్చేసి 40,45,366 మంది. అయితే పాకిస్తాను ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను ఒక బానిస ప్రాంతంగా చూస్తూ వస్తుంది. ఈ పిఓజేకేలోనే పాకిస్తాను తీవ్రవాద కార్యకలాపాలను సాగిస్తూ వస్తుంది. ఇక ఇక్కడ ప్రజల గురించి పాకిస్తాన్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోదు. ఇక్కడ ప్రజల జీవన పరిస్థితిలో అత్యంత దుర్భరంగా ఉంటాయన్నమాట. వీళ్లకు కనీస సదుపాయాలు కూడా లేవు. నీటిపారుదల సౌకర్యం కానీ, తాగునీళ్ళు కానీ, విద్య కానీ, వైద్యం అనేటివి ఈ ప్రాంతంలో ఎండమావులు లాంటివి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక ఈ ప్రాంతంలో ప్రజలు తినడానికి తిండి కూడా ఉండదు. అందుకే ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో తరచుగా ఆకలి చావులు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. దీంతో మొదటిసారిగా మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పైన దృష్టి పెట్టింది. ఎలాగైనా సరే ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. అందుకే ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో పాకిస్తాన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేందుకు గాను ప్రస్తుతం ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మన రాష్ట్ర ఏజెంట్లు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. తమ ప్రాణాలకు తెగించి మరీ మన రాష్ట్ర ఏజెంట్లు అక్కడ తమ కార్యకలాపాలను అయితే సాగిస్తున్నారన్నమాట. అందుకే మొన్న మధ్య ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని అయితే ప్రారంభించారు. తమకు కనీస సదుపాయాలు కూడా కల్పించినటువంటి పాకిస్తాన్లో భాగంగా మేము ఇక ఏ మాత్రం కూడా ఉండేది లేదని, మేము పోయి భారత్లో కలిసిపోతామని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిరసనలు, ధర్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ఉద్యమం అనేది ఊపందుకునిందనమాట. కానీ పాకిస్తాన్ సైన్యం
కఠినంగా వ్యవహరిస్తా ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుంది. కొన్ని వందలాది మంది ఉద్యమకారులను అరెస్ట్ చేసింది. పదుల సంఖ్యలో ఉద్యమకారులను కాల్చి చంపినారు. దీంతో ఈ విషయాన్ని ముందుగా ప్రపంచ దేశాలకు తెలియజేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించిందనమాట. ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఈ పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి అత్యాచారాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి అందుకు ఐక్యరాజ్య సమితిని భారత వేదికగా చేసుకునింది. ఇక ఈ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భాగంగా మన భారత రాయబారి అయినటువంటి పర్వతరేణి హరీష్ గారు మాట్లాడుతా ప్రజాస్వామ్యం అనే పదమే పాకిస్తాన్లో ఒక జోక్గా మారిపోయింది. అసలు ప్రజాస్వామ్యం అంటే పాకిస్తాన్లో ఒక వింతగా మారిపోయింది. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించినటువంటి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులన్నీ కూడా అత్యంత దారుణంగా ఉన్నాయి. అక్కడి ప్రజల మనోగతాన్ని తెలుసుకోకుండా పాకిస్తాన్ సైన్యం ప్రవర్తిస్తుంది. అక్కడ జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచ దృష్టికి తీసుకురావాలనే మేము ఈ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్నాం. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రజలను పాకిస్తాన్ ఆర్మీ కనీసం మనుషులుగా కూడా చూడడంలే. వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం. పాకిస్తాన్ సైన్యం చేస్తున్నటువంటి ఆక్రమణ, చట్టవిరుద్ధ కార్యక్రమాలు, వనరుల దోపిడీ మూలంగానే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఉద్యమాలన్నీ కూడా నడుస్తున్నాయి. కానీ పాకిస్తాన్ సైన్యం వాటిని అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఇక ఎక్కువ రోజుల పాటు పాకిస్తాన్ సైన్యం ఆ పని అయితే చేయలేదు. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలంతా కూడా చైతన్యవంతులు అవుతారు. త్వరలోనే వాళ్ళు మా భారతదేశంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశాడంటే. ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీరే త్వరలోనే మా భూభాగంలోకి వచ్చి చేరుతుందంటూ ఐక్యరాజ్య సమితి వేదికగా మన భారత రాయబారైనటువంటి పర్వతరేణి హరీష్ గారు మొదటిసారి కీలక వ్యాఖ్యలు చేశారనమాట. పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు మరొకసారి ఎంగలప్పని చేశారు. అది విషయం. వీళ్ళు మళ్ళా ఐక్యరాజ్య సమితి వేదికగా మొన్న ఈ మధ్య మనం కూడా చెప్పుకున్నాం కదా, ఏది మహిళల హక్కుల గురించి, చిన్నపిల్లల గురించి, మానవ హక్కుల ఉల్లంఘనలు అని చెప్పేసి వీళ్ళు కబుర్లు చెప్తారు. వీళ్ళ బతుకు జడ, వీళ్ళది ఒక బతుకు, అదొక దేశం, వాళ్ళ మనుషులు, వీళ్ళ కథలు చూడ ఎట్టున్నాయా. నిజం చెప్తున్నా, మీరు కూడా ఒక మాట ఆలోచన చేయండి. ఆ కాంగ్రెస్ పార్టీ కన్నా ఇప్పటి వరకు మన దేశంలో అధికారంలో ఉండింటే మన బతుకులు ఏమేంటో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.